హాయ్ ఫ్రెండ్స్, మార్గన్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. బిచ్చగాడు మూవీ హీరో విజయ్ యాంటోనీ గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా మూవీని అయితే చూడొచ్చు. సో నేను కూడా మూవీని ఇక్కడే చూశాను. మూవీ చూసాక ఎలా ఉంది అంటే మూవీ అయితే ఓకే, బాగుంది. మెయిన్గా మనకు మూవీ స్టోరీ అనేది ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ మూవీ జానర్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. అంటే ఒక సైకో కిల్లర్ వచ్చేసి కొన్ని హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హత్యలు చేస్తూ ఉండేటప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కనుక్కుంటారు అనమాట. సో ఇటువంటి స్టోరీస్తో మనం చాలా మూవీస్ అయితే చూసుకుంటాం. కానీ డైరెక్టర్ మనకు ఏ మూవీకి ఆ మూవీ కొత్తగా కనిపించాలంటే ఆ స్టోరీలోనే కొంచెం కొత్తదనేది తీసుకురావాలన్నమాట. ఆ కొత్తదనం అనేది ఇందులో డైరెక్టర్ తీసుకొచ్చాడు. సో అందువల్లే మనకు ఈ స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అది ఎలా తీసుకొచ్చాడు అంటే, సో అన్ని మూవీస్లో ఉన్నట్టుగానే మనకు ఈ మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. అందులో ఒక హత్య అనేది జరుగుతుంది. ఆ హత్య జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అతన్ని పట్టుకుంటారు. ఒక అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు మెయిన్ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా మనకు మూవీ ఫస్ట్ హాఫ్లో చాలా తొందరగానే స్టార్ట్ అయిపోతుంది. కానీ అతను తీసుకొచ్చిన తర్వాత మెయిన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనకు మూవీ ఇంటర్వల్కి వచ్చేసరికి ఇంకొక ఎండ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి మనకు ఇంకొక లాగా ఉంటుంది అనమాట మూవీ. అలాగే మనకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మెయిన్గా మన క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా బాగుంటుంది. అది మనం ముందుగానే గెస్ట్ చేయొచ్చు. మూవీ కనుక ఇంట్రెస్ట్గా చూసినట్లయితే మనం గెస్ట్ చేసినా కూడా సరే అది ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనేది మనం చూడడం కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఆ యొక్క క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అనేది కూడా బాగుంటుంది. సో ఈ మూవీలో స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పింది ఎందుకంటే దీనివల్లనే ఆ విధంగా ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ దాన్ని డిజైన్ చేసిన విధానం ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక మూవీ స్టోరీ ఏంటి అంటే, ఇందులో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ వచ్చేసి కొన్ని హత్యలు అనేటివి చేస్తూ ఉంటాడు. ఆ హత్యలు చేసేటప్పుడు అతను ఒక ప్యాటర్న్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది ఏంటి అంటే, అతను హత్య చేయబోయే ముందు ఆ మనిషికి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు నల్లగా అయిపోయేసి చనిపోతూ ఉంటారు అనమాట. సో ఎందుకు సైకో కిల్లర్ ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా హత్యలు అనేటివి చేస్తూ ఉండేటప్పుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసము అక్కడికి పోలీస్ ఆఫీసర్ రావడం జరుగుతుంది. ఆయనే మన హీరో. ఈయన వచ్చిన తర్వాత ఈయనకు ఒకటి తెలుస్తుంది. అది ఏంటి అంటే, ఈ ప్యాటర్న్లోనే ఆయన కూడా ఒక ప్రాబ్లం అనేది జరుగుంటుంది అనమాట. సో అతనే ఇది కూడా చేశాడని చెప్పేసి అతను తెలుసుకుంటాడు. సో ఇక అక్కడి నుంచి ఇతను ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాగన్నా దీన్ని ఛేదించాలని చెప్పేసి స్టార్ట్ చేస్తాడనమాట. సో ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఒక అతను పరిచయం అవుతాడు. అతని ద్వారా వీళ్ళు ఆ యొక్క కేసుని ఛేదించడం జరుగుతుంది. అసలు వీళ్ళకి పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఇతనికి ఏ విధంగా సహాయపడ్డాడు, ఇంతకీ ఆ యొక్క సైకో కిల్లర్ ఎవరు, అతను ఎందుకు ఆ విధంగా మర్డర్లు చేస్తున్నాడు అని చెప్పేసి మనం మూవీలో చూడాల్సి అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా అయితే ఉండదన్నమాట. ఒక అతన్ని తీసుకొస్తారు, అతను అనుకుంటామో, కానీ అతను ఫ్లాష్ బ్యాక్, అతనికి ఉన్నటువంటి బలాబలాలు చెప్పిన తర్వాత సో మూవీ అక్కడి నుంచి మనకి ఇంకో టర్న్ తీసుకుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మనకు అసలు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. క్లైమాక్స్ అనేది కొంచెం ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఆ ల్యాగ్లో వచ్చేసి ఆ ఫ్లాష్ బ్యాక్లో అవి ఇవి చెప్తారనమాట. అక్కడ మనం కొంచెం ఓపిక్గా అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. సో మిగిలిందంతా ఓకే. సెకండ్ హాఫ్లో అయితే ఇంకా బాగుంటుంది. మెయిన్గా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బాగుంటుంది. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా ఎగ్జాక్ట్గా చూపించాడని చెప్పొచ్చు. చెప్పిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గారిని చూసుకున్నట్లయితే విజయ్ యాంటోనీ గారు ఇటువంటి మూవీస్ చాలా చేశారు. సో ఈ మూవీలో కూడా సేమ్ అదే విధంగా ఆయన క్యారెక్టర్ అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, వీళ్ళకి సహాయపడే క్యారెక్టరు. అతని క్యారెక్టర్ కూడా బాగుంటుంది, అతను చేసిన విధానం కూడా బాగుంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా దీంట్లో చాలా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మార్గన్ మూవీ ఎలా ఉంది అంటే, మీకు గనక క్రైము, సస్పెన్స్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక మూవీ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.